హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికైనా వెళ్తున్నామంటే ముందు షాపింగ్ కావాలి. సో అలా నేను చాలా క్విక్గా జస్ట్ 10 మినిట్స్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాం విలేజ్కి. ఏంటి అంటే మా వదినది శ్రీమంతం అనమాట. చాలా ఎర్లీగా వెళ్ళాలి మేము, బట్ మా వాడికి ఎగ్జామ్ ఉండే అనమాట, ఒలింపియాడ్. సో అది కంప్లీట్ అయిన తర్వాత వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ప్లేన్ ఆగిపోయిందనమాట, అందుకే దాన్నే చూస్తున్నాం మేము. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. పాప అయితే చేర్చి పడుకుంది. అసలు కారు ఎక్కితే చాలా ఏడుస్తుంది, ఎందుకో ఏమో. కాసేపు బాగానే ఉంటుంది, కానీ ఉన్నంతసేపు కాళ్ళ దగ్గర ఉండాలి. మాకైతే చాలా లేట్ అయిపోయింది. ఇంత లేట్లో కూడా యాక్చువల్గా ఏమీ తినలేదు, ఆకలి కూడా ఉండే. సో ఆ టైంకి ఏముంటుందని చెప్పి చూస్తూ ఉంటే ఒక ప్లేస్లో అయితే 1:30 ఆ టైంకి మాకైతే టిఫిన్ దొరికింది. సో వడ ఉండే, సో అదే తినేసాము. కాకపోతే మా హస్బెండ్కి అయిపోయినాయి అప్పటికే. తను అప్పటికప్పుడు వేడివేడిగా వేయించుకొని తిన్నారనమాట. సో స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ 2:30కి రీచ్ అయ్యామన్నమాట. మధ్యలో ఇంకా 15-20 మినిట్స్ ముందే వెళ్ళే వాళ్ళం, కానీ పాప వామిట్ చేసుకొని అలా లేట్ అయిపోయింది. అండ్ ఇలా రెడీ చేశాను పాపనైతే. అండ్ ఇక్కడ చూడండి, మా వాళ్ళు ముచ్చట్లు పెడతా ఉన్నారు. అండ్ అక్కడ వెళ్ళగానే కొంచెం తినేసాము. ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. వదిన అయితే చాలా టయర్డ్గా ఉందన్నమాట. సో ఇలా స్వీట్స్, ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ పెట్టారు. మేము వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఏమో స్టార్ట్ అయింది. మీకు ఎవరికైనా స్వీట్స్ చూడగానే ఇలా తినేయాలి అనిపిస్తుందా? నాకైతే నిజంగా ఒక ఫుడీనే అని చెప్పాలి నేనైతే. అండ్ ఇక్కడ చూడండి, బావ మరదల ఆట అనమాట. అంత పెద్ద లడ్డు మా అన్నయ్య నోట్లో పెట్టిద్దంట మరదలు. మా వదిన ఫేస్ చూడండి, నవ్వాలా ఏడవాలా అర్థం కానట్టుగా ఉంది కదా, అంత పెయిన్ ఉందన్నమాట తనకి. 9th మంత్ కదా. అండ్ ఇక్కడ చూడండి ఎలా చేస్తుందో నా రాక్షసి. సో అలా కట్నాలు పెట్టడము, ఫొటోస్ దిగడము, అందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగామన్నమాట. మొత్తానికైతే అయిపోయింది అలా. సో ఇలా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారు చక్కగా. ఇక్కడ తగిలించుకుంటారో అనే భయం అనమాట. అండ్ మేము ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ డిన్నర్ కూడా చేసేసాము. టీ తాగుతున్నారు ఫైనల్గా. తాగిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది ఫంక్షన్ యాక్చువల్గా. అసలు వర్షం పడిద్దేమో అని భయపడ్డాం, కానీ పడలేదు మొత్తానికి. బట్ నైట్ 9కి అయితే పడింది అనమాట. సో ఇలా నైట్ 9కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకున్నాము. సో ఇంతే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.